ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 15. నీ ప్రాచీన స్వభావం మరణించిందా? క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. రోమా 6:4. ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టకుండా ఎవరూ సంపూర్ణంగా పరిశుద్ధత పొందలేరు. ప్రాచీన స్వభావం మరణించడం అనే కీలకమైన అనుభవం మార్పు మనలో లేనట్లయితే పరిశుద్ధత ఒక స్వప్నం లాంటిది మాత్రమే. మన ప్రాచీన స్వభావం మరణించాలి. మనం యేసుక్రీస్తులో నూతన జీవంతో తిరిగి లేవాలి. క్రీస్తులో పునరుత్థాన జీవితం మనకున్నప్పుడు ఓటమి మన దరిదాపుల్లోకి రాదు. దేవునితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు మన లక్ష్యం ఒకటే, ఆయన కొరకు సాక్షిగా ఉండడం. మరణాన్ని ఎవరూ స్వాగతించరు. నీవు ప్రాచీన స్వభావమునకు చివరి రోజుల్లో ఉన్నావా? నీ ప్రాచీన స్వభావం మరణించాలని నీవు మనసులో కోరుకుంటున్నావు, కానీ మరణించిన అనుభవాన్ని నిజంగా పొందావా? నీ ప్రయత్నాలన్నీ ఆపి క్రీస్తుతో సహనానుభవాన్ని పొందు. నీ సొంత ప్రయత్నాలు ఫలించవు, కానీ ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టడానికి మరణాన్ని ఆహ్వానించు. మరణం అంటే క్రీస్తు యేసులోనికి, ఆయన మరణంలోనికి బాప్తిసం. రోమా 6:3 అని తెలుసు కదా. నీ ప్రాచీన స్వభావం నిజంగా మరణించిందా, లేక నిన్ను నీవు మోసగించుకుంటున్నావా? ప్రాచీన స్వభావంతో నీవు జీవించిన చివరి రోజు ఏది? ఆ రోజును నమ్రతతో, కృతజ్ఞతా భావంతో జ్ఞాపకం చేసుకోగలవా? అవును, ఆ రోజు నాకు గుర్తుంది. ఆ రోజు నేను దేవునితో ఒప్పందం చేసుకున్నాను అని నిజాయితీతో చెప్పగలవా? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. 1 దశలోనికే 4:3. ఇది నీ పట్ల దేవుని చిత్తమని నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ సహజ స్పందన పరిశుద్ధత వైపు నడవడమే. నీ ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టడానికి సిద్ధమేనా? నేడే నీ ప్రాచీన స్వభావానికి చివరి రోజున ఒప్పుకుంటావా? నిర్ణయం నీదే.